పేరు ఆముదాల అసిరయ్య. నేను ఈ ఊరికి దంగేరు నుంచి వచ్చిన ఇన్స్పెక్టర్ని అని మీ అందరికీ అండర్స్టాండింగ్ అయిపోనాదని నాకు అండర్స్టాండింగ్ అయిపోనాది. నేను మామూలు ఇన్స్పెక్టర్ని కాను. కేడీలకు బేడీలు తగిలించి బీడీలతో కాల్చి కాల్చి బుద్ధి చెప్పడంలో చాలా పెద్ద పేరున్నవాణ్ణి. ఎముళ్ళాటోళ్లకు ముగుళ్ళాటోళ్ళని మోకాల చిప్పల తీయించడంలో ప్రత్యేకమైన ట్రైనింగ్ అయిన వాణ్ణి. నేను అడిగిన ప్రతిదానికి మీరంతా ఎస్ అని సమాధానం చెప్పాలి. ఏమని సమాధానం చెప్పాలి? నేను చాలా స్ట్రిక్ట్ ఆఫీసర్ని. ఎంత స్ట్రిక్ట్ ఆఫీసర్నో అంత ఎదవనాయాలి. దీనికి నో అని చెప్పాలి. నేను క్వశ్చన్లు అడుగుతాను, ఆన్సర్ టు ది క్వశ్చన్లో. ఈ స్టేషన్ అంతటికి సీనియర్ ఫెలో ఎవడు? హూ ఈజ్ సీనియర్ ఫెలో? నాకు ఈ ఊరి ఇస్త్రీ అంతా కావాలి. నేను అడిగే ఒక్కొక్క క్వశ్చన్కి సరిగా సమాధానం చెప్పు. ఈ ఊరంతటికి రిచ్ ఫెలో ఎవడు? శ్రీమాన్ సూర్యచంద్రరావు గారండి. ఈ ఊళ్ళో అతి మిక్కిలి మిక్కిలి పలుకుబడి గల వ్యక్తి ఎవడు? శ్రీమాన్ సూర్యచంద్రరావు గారండి. పోలీసు వాళ్ళకి యాలకు ఉపయోగపడి వాళ్ళని యాలకి ఉపయోగించుకునే బుర్ర వ్యక్తి ఎవడు? శ్రీమాన్ సూర్యచంద్రరావు గారండి. ఈ ఊళ్ళో పచ్చి ఎదవ కేడీనాయాలు ఎవడు? శ్రీమాన్ సూర్యచంద్రరావు గారండి. అన్నింటికీ ఆల్ ఇండియా రేడియోలో ఆడి పేరు గడగడగడగడమని మోగిపోతుంటే ఆడేదో పెద్ద పొగరుపోతాయి ఉండాలని నా మెదడుకు ఐడియా వస్తా ఉండదు. పోలీసు వాళ్ళ దృష్టిలో పొగరబోతు అతను కాదండి, గోపి అని ఒక మునగాడు ఉన్నాడండి. వాడికి రెండు విద్యలు తెలుసండి. ఒకటి హార్మోని వాయించడం, రెండు హారి చేసిన వాళ్ళని ఎడాపెడా వాయించడం. అబ్బా భలే వాయిస్తాడండి. అంత మునగాడా? అయితే ఆ అవరాగడ సంగతి త్వరలోనే చూసుకుంటాను. ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్. ఈ ఊళ్ళో చూడగానే సుర్రు సుర్రు మనిపించే అందగత్తె ఎవరు? రాధండి. ఎవలాదా? ఎక్కడ కంపెనీ? బాబోయ్, కంపెనీ సరుకు కాదండి. శ్రీమాన్ సాక్షాత్ సూర్యచంద్ర గారి ఏకైక పుత్రిక, సింగిల్ డాటర్. అయితే వివాహముగానే అయిపోయినదా? ఇంకా లేదండి. గుడ్. అయితే మన డిపార్ట్మెంట్ లోనే పుట్టి పెరిగి పెద్దవాడవుతున్నాడన్నమాట. 6 అడుగుల ఆజానుభావుడు. అయితే వెంటనే ఇల్లు లుక్ చేస్తాను.